పొంగనూరులో అసలు ఏం జరుగుతోంది? అధికార పార్టీకి ఒకలా, రామచంద్ర యాదవ్ పట్ల ఇంకోలా అన్నట్లుగా పోలీసుల తీరు ఉంటోందా? రామచంద్ర యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛకు సైతం భంగం కలిగిస్తున్న పోలీసు అధికారులకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇవ్వనుందా? పుంగనూరు ఈ పేరు వింటే గుర్తుకు వచ్చేది బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, అలాగే వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే పుంగనూరు రాజకీయాలు గత కొంతకాలంగా రసవత్తరంగా మారిపోయాయి. పెద్దిరెడ్డి ప్రభుత్వం రామచంద్ర యాదవ్ను అడ్డుకోవాలనుకోవడం, ఎప్పటికప్పుడు రామచంద్ర యాదవ్ తగ్గేదేలే అంటూ ప్రజా పోరాటం సాగించడం నిత్యకృత్యమైపోయాయి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్షాలను అణచివేసే పనిలో బిజీగా ఉన్నారన్న కామెంట్స్ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే తమ నాయకుడైన రామచంద్ర యాదవ్పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అందుకు కొంతమంది పోలీసులు సహకారం ఉందని బీసీవై పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ అడుగు పెడితే ఎక్కడికక్కడ ఆయనను అరెస్టులు చేయించడం, కేసులు పెట్టడం, ఇలా ఉక్కుపాదం మోపుతున్నారని అంటున్నారు. దీంతో పుంగనూరులో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ప్రభుత్వం పెద్దిరెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదరక బెదరక తిరగబడి పోరాడుతున్న రామచంద్ర యాదవ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ చర్చ సాగుతోంది. అసలు ఏం చూసుకుని రామచంద్ర యాదవ్కి ఇంత ధైర్యం అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. వేరే ఇంకెవరైనా అయితే పుంగనూరు నుంచి తట్టాబుట్టా సర్దేసుకునేవారే, కానీ పెద్దిరెడ్డికే ముచ్చమటలు పట్టిస్తుండడం సంచలనంగా మారింది. ఒకానొక దశలో ఈసారి రామచంద్ర యాదవ్పై గెలవడం అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చి పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి మకాం మార్చేద్దామనుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు రామచంద్ర యాదవ్ ధైర్యం ఏంటన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పెద్దిరెడ్డితో పాటు పోలీసులు కూడా రామచంద్ర యాదవ్ను ఇబ్బంది పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని రామచంద్ర యాదవ్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. కొంతమంది పోలీసు అధికారులు పెద్దిరెడ్డితో చేతులు కలిపి రామచంద్ర యాదవ్ను నియోజకవర్గంలో తిరగనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటూ కేసులు బనాయిస్తూ పెద్దిరెడ్డికి పుంగనూరులో పోటీ అనేదే లేకుండా చేయాలని ఉక్కుపాదం మోపుతున్నట్టు బీసీవై పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసులు ఎంతగా ఇబ్బంది పెట్టినా రామచంద్ర యాదవ్ మాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. పోలీసుల తీరుపై ఇప్పటికే రామచంద్ర యాదవ్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పుంగనూరులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తన పట్ల ఒక విధంగా, అధికార పార్టీకి ఇంకో విధంగా అన్నట్లుగా మారిందని సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రామచంద్ర యాదవ్ని ఇబ్బంది పెడుతున్న వారిలో పల్మనేరు ఇన్ఛార్జి డీఎస్పీ, అదేవిధంగా సీఐలు, ఎస్ఐ వీరందరూ కలిసి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి ప్రతిపక్షమన్నదే లేకుండా రామచంద్ర యాదవ్ను కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటూ ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సైతం భంగం కలిగిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తూనే వస్తున్నారు. అనేక సభలు, సమావేశాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. అయితే ఇటీవల రామచంద్ర యాదవ్ పెద్ద సంఖ్యలో గోడ గడియారాలను తెప్పిస్తుండగా వాటిని పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి కిట్తో పాటు కలిపి ఇచ్చేందుకు రామచంద్ర యాదవ్ గడియారాలను తెప్పిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత తెల్లవారేసరికి అందులో మద్యం ఉంది అంటూ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అన్ని బిల్లులు ఉన్నా సీజ్ చేశారు. సీజ్ చేయడమే కాకుండా కర్ణాటక మద్యం ఉందంటూ చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి అవకతవకలపై చాలా సీరియస్గా ఉంది. అందులో భాగంగానే ఐఏఎస్ అధికారి గిరీషాను, గ్రూప్ 1 అధికారి చంద్రమౌళి రెడ్డిని, తర్వాత 2 సీఐలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ అందరినీ సస్పెండ్ చేశారు. ఇంకా కొంతమంది అధికారులను సస్పెండ్ చేయబోతున్నారు. అయితే ఇదే తరహాలో ఎలక్షన్ కమిషన్ దృష్టి నెక్స్ట్ పుంగనూరుపై పడబోతోంది.
పుంగనూరులో పెద్దిరెడ్డికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గడిచిన వారం రోజులుగా రామచంద్ర యాదవ్ ఢిల్లీలో మకాం వేసి పుంగనూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు కేంద్ర పెద్దలకు తెలియజేస్తున్నట్టు సమాచారం. పుంగనూరులో జరుగుతున్న అరాచకాలపై చర్యలు తీసుకోవాలని రామచంద్ర యాదవ్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. దీంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్దిరెడ్డి ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల బీసీవై పార్టీ కార్యకర్తని పోలీసు చెప్పుతో కొట్టిన ఘటనపై మానవ హక్కుల సంఘం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆ పోలీసుపై కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఇటు కేంద్ర మానవ హక్కుల సంఘం పుంగనూరుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతిలో కొన్ని వికెట్లు పడగా ఈసీ నెక్స్ట్ టార్గెట్ పుంగనూరు అని సమాచారం. చూడాలి మరి పుంగనూరులో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది.